ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సరం అమ్మవారి అవతారాలు, మూల మంత్రములు, అష్టోత్తరాలు, నియమాలు, దానాలు మరియు పూజా విధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి రోజు 3 అక్టోబర్ 2024 గురువారం, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, హస్త నక్షత్రం. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు ఇంద్రకీలాద్రిపై దర్శనమిస్తారు. వస్త్రాలంకరణ లేత గులాబీ రంగు చీర, నైవేద్యం బెల్లం పరమాన్నం. అమ్మవారికి తుమ్మి పువ్వులతో పూజించాలి. రవిక లేదా జాకెట్ ముక్కలు దానం చేయాలి. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని ప్రార్థించడం వలన మంచి బుద్ధి, సకల కార్యాలయందు సిద్ధి లభించును. ఆ రోజు పాటించవలసిన నియమాలు: చల్లని పదార్థాలు సేవించరాదు. మొదటిసారి దేవీ శరన్నవరాత్రి దీక్ష చేయదలిచిన వారు కలశం, అఖండ దీపం పెట్టకుండా కూడా దీక్ష చేసుకోవచ్చును. పూజకు కావలసిన పదార్థాలు: పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, జలం, తమలపాకులు, వక్కలు, బెల్లం, తుమ్మి పుష్పాలు, రవిక, అమ్మవారి నివేదనకు బెల్లం పరమాన్నం, దీపారాధనకు 2 కుందులు, నెయ్యి, ఒత్తులు, గుగ్గిలం, అగరబత్తులు, అష్టోత్తర మంత్రములకు పువ్వులు, అమ్మవారి పటమునకు పూలదండ, పంచామృతం కొరకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర సిద్ధం చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ఆరాధించి దీపమును వెలిగించి దీపపు కుందిని కుంకుమ అక్షతలతో అలంకరింపవలెను. తదుపరి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేయవలెను. ఓం గోవిందాయ నమః అంటూ 4వసారి నీళ్లు విడవవలెను. తదుపరి అమ్మవారి చిత్రపటాన్ని చూస్తూ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని ఆవాహనం చేయుట కొరకు ఈ మూల మంత్రాన్ని 3 సార్లు జపించవలెను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః. ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం నమః. ఆవాహనం చేసిన పిమ్మట గంధం, పసుపు, కుంకుమ, అక్షతలతో అమ్మవారిని అలంకరించవలెను. తదుపరి నైవేద్యం సమర్పించవలెను. అంగపూజ: పసుపు, కుంకుమ, పూలు, వీనితో శ్రీ దుర్గామాత సర్వాంగములను తలచుకొనుచు పూజింపవలెను. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం జైత్రై నమః గుల్ఫౌ పూజయామి. ఓం మంగళాయై నమః జానుని పూజయామి. ఓం కాళ్యై నమః ఊరు పూజయామి. ఓం సర్వఋషిపత్ని బిరచితాయై నమః కటిం పూజయామి. ఓం జన్మహీనాయై నమః జగనం పూజయామి. ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి. ఓం హరిపూజ్యాయై నమః ఉదరం పూజయామి. ఓం కౌమార్యై నమః హృదయం పూజయామి. ఓం మదనలోకమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి. ఓం అభయప్రదాయై నమః దక్షిణహస్తౌ పూజయామి. ఓం పుస్తకధారిణ్యై నమః వామహస్తౌ పూజయామి. ఓం స్వధాయై నమః ఓం కంఠం పూజయామి. ఓం మహిషాసురమర్దిన్యై నమః నేత్రే పూజయామి. ఓం సింహవాసాయ నమః ముఖం పూజయామి. ఓం శివాయై నమః లలాటం పూజయామి. ఓం అంబికాయై నమః శిరః పూజయామి. శ్రీ మహాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ మహాకాళీ శ్రీ బాలా త్రిపుర సుందరి దుర్గాంబికాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. తరువాత అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పించి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అష్టోత్తర శతనామవళి
స్మరించుకోవలెను. ముందుగా ధ్యానం. సర్వదేవీ స్వరూపాంతం జగన్మాతృస్వరూపిణీం త్రిపురాం పరమాం దేవీం బాలాం విద్యాముపాస్మహే. ప్రతి నామమునకు ముందు ఓం అనియు చివర నమః అని చదవవలెను. ఓం కళ్యాణ్యై నమః, ఓం త్రిపురాయై నమః, ఓం బాలాయై నమః, ఓం మాయాయై నమః, ఓం త్రిపురసుందర్యై నమః, ఓం సుందర్యై నమః, ఓం సౌభాగ్యవత్యై నమః, ఓం క్లీంకార్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం హ్రీంకార్యై నమః, ఓం స్కందజనన్యై నమః, ఓం పరాయై నమః, ఓం పంచదశాక్షర్యై నమః, ఓం త్రిలోకమోహనాయై నమః, ఓం అధీశాయై నమః, ఓం సర్వేశ్యై నమః, ఓం సర్వరూపిణ్యై నమః, ఓం సర్వసంక్షోభిన్యై నమః, ఓం పూర్ణాయై నమః, ఓం నవముద్రేశ్వర్యై నమః, ఓం శివాయ నమః, ఓం అనంగకుసుమాయై నమః, ఓం ఖ్యాతాయ నమః, ఓం అనంగాయ నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం జప్యాయై నమః, ఓం స్తవ్యాయై నమః, ఓం శృత్యై నమః, ఓం నిత్యాయై నమః, ఓం నిత్యక్లిన్నాయ నమః, ఓం అమృతోద్భవాయ నమః, ఓం మోహిన్యై నమః, ఓం పరమాయై నమః, ఓం ఆనందాయై నమః, ఓం కామేశ్యై నమః, ఓం తరుణ్యై నమః, ఓం కళాయై నమః, ఓం కళావత్యై నమః, ఓం భగవత్యై నమః, ఓం పద్మరాగకిరీటిన్యై నమః, ఓం సౌగంధిన్యై నమః, ఓం సరిధ్వేన్యై నమః, ఓం మంత్రిన్యై నమః, ఓం మంత్రరూపిణ్యై నమః, ఓం తత్వమయాయ నమః, ఓం తత్వమయాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం త్రిపురవాసిన్యై నమః, ఓం శ్రియై నమః, ఓం మత్యై నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం కౌలిన్యై నమః, ఓం పరదేవతాయై నమః, ఓం కైవల్యరేఖాయ నమః, ఓం వసిన్యై నమః, ఓం సర్వేశ్యై నమః, ఓం సర్వమాతృకాయై నమః, ఓం విష్ణుస్వస్రే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం సర్వసంపత్రదాయిన్యై నమః, ఓం ఆధారాయ నమః, ఓం హితపత్నికాయై నమః, ఓం స్వాదిష్టాన సమాశ్రయాయ నమః, ఓం ఆజ్ఞాపద్మాసనాసీనాయ నమః, ఓం విశుద్ధస్థల సంస్థితాయ నమః, ఓం సుషుమ్నాయ నమః, ఓం చారుమధ్యమాయ నమః, ఓం యోగీశ్వర్యై నమః, ఓం మునిధ్యేయాయ నమః, ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రచూడాయ నమః, ఓం పురాణ్యై నమః, ఓం ఆగమరూపిణ్యై నమః, ఓం ఓంకారాయ నమః, ఓం ఆదిమహావిద్యాయై నమః, ఓం మహాప్రణవరూపిణ్యై నమః, ఓం భూతేశ్వర్యై నమః, ఓం భూతమయై నమః, ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః, ఓం షోడసన్యాసాయ నమః, ఓం మహాభూషాయ నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం దళమాతృకాయ నమః, ఓం ఆధారశక్త్యై నమః, ఓం తరుణాయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం శ్రీపురభైరవ్యై నమః, ఓం త్రికోణమధ్యనిలయాయ నమః, ఓం షట్కోణపురవాసిన్యై నమః, ఓం నవకోణపురవాసాయ నమః, ఓం బిందుస్థల సమన్వితాయ నమః, ఓం అఘోరాయ నమః, ఓం మంత్రితపదాయ నమః, ఓం భామిన్యై నమః, ఓం భవరూపిణ్యై నమః, ఓం ఏతస్యై నమః, ఓం శంకరిణ్యై నమః, ఓం ధాత్రే నమః, ఓం ఉమాయై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం శివాయ నమః, ఓం సులభాయ నమః, ఓం దుర్లభాయ నమః, ఓం శాస్త్రే నమః, ఓం మహాశాస్త్రే నమః, ఓం శిఖండిన్యై నమః, ఓం సర్వసంపత్రదాయిన్యై నమః. ఓం శ్రీ బాల త్రిపుర సుందరి అష్టోత్తర శతనామవళి సంపూర్ణం. తదుపరి అమ్మవారికి తాంబూలం చూపిస్తూ తాంబూలపూరితముఖి సర్వ విద్యాస్వరూపిణి సర్వమంత్రాత్మికే దేవి తాంబూలం పరిగృహ్యతాం.
ఓం శ్రీ మహాకాళి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి దుర్గాంబికాయై నమః తాంబూలం సమర్పయామి. తదుపరి అమ్మవారికి నీరాజనమిస్తూ కర్పూర కాంతి విలసన్ముఖ వర్ణ విరాజితే నీరాజనం మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. ఓం శ్రీ మహాకాళి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి దుర్గాంబికాయై నమః అఖండ ఆనంద నీరాజనం సమర్పయామి. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు అంటూ అమ్మవారికి నీరాజనం చూపవలెను. తదుపరి శుద్ధ ఆచమనీయం. మంగళం తే మహాదేవి మంగళం విశ్వమాతృకే మంగళం చ త్రినేతాడ్యే మంగళం సర్వపోషిణి. ఓం శ్రీ మహాకాళి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి దుర్గాంబికాయై నమః నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదుపరి మంత్రపుష్పం. మంత్రపుష్పం చెప్పేటప్పుడు మీ చేతిలో పుష్పాలు ఉంచుకొని మీ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి చెప్తూ ఈ విధంగా స్తుతించవలెను. దుర్గే దుర్గతిహారిణి త్రిజగతాం సర్గాది సిద్ధార్థకే స్వర్గాదీష్ట ఫలప్రదాన నిపుణే త్రాయస్వనశాంకరీ సాత్వం సర్వజనానాంతరచ్చిదంసానన్య సిద్ధాత్మిక సారాసార వివేక దృష్టి విదిత సర్వైక సాక్ష్యాత్మవా లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషివర్గ విజయేతు తమాలనీలాం దేవీం త్రిలోకజననీం శరణ్య ప్రపద్యే. ఓం శ్రీ మహాకాళి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి దుర్గాంబికాయై నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అంటూ మీ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ మంత్రపుష్పాన్ని అమ్మవారికి సమర్పించవలెను. తదుపరి ప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మ అంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి. శ్రీ మహాకాళి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి దుర్గాంబికాయై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అంటూ ముమ్మార్లు ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ప్రదక్షిణ చేయాలి. తదుపరి క్షమాపణ మంత్రం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక సుప్రీత సుప్రసన్న వరద భవతు అంటూ అమ్మకు క్షమాపణ మంత్రం చెప్పవలను. అలాగే అమ్మవారి దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అవతారమైన శ్రీ గాయత్రీదేవి మూలమంత్రములు అష్టోత్తరాలు నియమాలు దానాలు మరియు పూజా విధానం కొరకు మన ఛానల్ భానురాజ్ వ్లాగ్స్ నందు తదుపరి వీడియోలో వివరించబడును. సర్వే జనా సుఖినో భవంతు.